नमस्कार, मैं माउली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल। आज बेला मंडल के सदलपुर और सोनकास में कांग्रेस का प्रचार ढोल ताशे के साथ हुआ। पूर्व टीपीसीसी सदस्य गणरत्न सुजाता और पूर्व मार्केट चेयरमैन संजू रेड्डी ने घर घर जाकर कांग्रेस को मजबूत करने का आह्वान किया। गणरत्न सुजाता और संजू रेड्डी ने कहा है कि बीआरएस सरकार ने जनता को धोखे के सिवा कुछ नहीं दिया, इसलिए बीआरएस को ही पलक झपकते ही बदल दिया गया है। इससे पहले भी कांग्रेस के हुकूमत में ही जनता को सर छुपाने के वास्ते छत मिली थी और फिर से एक बार 5 लाख रुपए का घर अब कांग्रेस ही देंगी। तो बीआरएस का विकास यहाँ पर क्या हुआ? यहाँ तो केसीआर हट चुका है और 13 तारीख के चुनाव के बाद भाजपा भी हट जाएंगी। पूरे देश में ये ट्रेंड चल रहा है कि अब की बार जुमलेबाजी सरकार नहीं चाहिए। भाजपा और कांग्रेस पर निशाना साधते हुए कहा कि अब हाथ बदलेगा हालात। बड़े विनम्रता से सोनकास और सदलपुर वासियों से आतराम सुगना के जिताने के लिए बात कही। गांव वासियों ने भी माथे पर तिलक लगाकर शाल उड़ाकर सम्मानित किया गया। इस प्रचार में मोतीराम बापूराव हुल्के, एमडी अखिल बापूराव, प्रमोद भोयर, सुनील, आशीष, विपिन, राकेश बनकर नेता और कार्यकर्ता गांववासी शामिल थे। कांग्रेस पार्टी जिंदाबाद, कांग्रेस पार्टी जिंदाबाद, कांग्रेस पार्टी जिंदाबाद, नायकत्व जिंदाबाद, नायकत्व वर्धिल्लाली, अखिल भाई नायकत्व वर्धिल्लाली, अखिल भाई नायकत्व वर्धिल्लाली। बापरा उनके गारी नायकत्व वर्धिल्लाली, बापरा उनके गारी नायकत्व वर्धिल्लाली, कांग्रेस पार्टी राहुल गांधी गारी नायकत्व वर्धिल्लाली, उनका गारी नायकत्व वर्धिल्लाली, ये तू गुर्तुके అందరినీ ఒక్కసారి గమనిస్తే నగేసాము ఇంతకుముందు ఎంపీ అయ్యిండు, మనకు ఎప్పుడు ముఖంగా నవ్వలేదు. తక్కువసారి అయితే ఊట్నూరు అటే ఉంటాడు, ఆస్కోబాద్ చిన్నక్క ఇక్కడే ఊట్నూరులో ఉంటుంది. మన ఆదిలాబాద్కు రోజు వచ్చి పోతుంది. మీ అందరికి గుర్తు, ఆమె టీచరు, రాజీనామా చేసింది. ఉద్యమంలో ఉండే కష్టం సుఖం తెలిసిన వాళ్ళైతే ఎప్పుడైనా కష్టం వస్తే కూడా వస్తుంది. అత్రం సుగుణక్క గారి నాయకత్వం చేతు గుర్తుకే సుగ్నక పోటీ చేస్తుంది. మనం వెయ్యాలా బాయికి నిలబడే అవకాశం రానే రాదు. మొగలకు ఇప్పటిదాకా మనం ఓటు मराठी माట్లాడు शिक्का मारायचं आपल्या सुगुणा बाईला मारायचं नंबर 2 वर हाताला शिक्का मारायचं आहे ना. करंट बी फ्री आहे, बस फ्री आहे, गॅस 500 आहे, 2,500 पुन्हा మీకు ఇల్లు కావాలన్నా ఉపాధి హామీ కూలి కూడా 400 రూపాయలు అవుతుంది. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాత మన ఒక్క రేషన్ కార్డు ఒక కుటుంబంకు 1,00,000 13వ తారీఖు జరగబోయే ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా బేలా మండల్ సోన్కాస్ గ్రామానికి రావడం జరిగింది. మరి ఈరోజు బేలా మండల్ ప్రజలందరితోటి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ సోన్కాస్ గ్రామం నుంచి కాంగ్రెస్ పార్టీని చేతు గుర్తు కోటేసి సుగుణక్క గారి నాయకత్వాన్ని బలపరచాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. సుగుణక్క గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా, ఒక ఉద్యమ నాయకురాలిగా, ఉపాధ్యాయురాలుగా ఎన్నో సేవలు అందిస్తూ మానవ హక్కుల సంఘంలో కూడా పనిచేస్తూ ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ ఎక్కడా కూడా సమస్య వస్తే నేనున్నానని చెప్పేసి రాజకీయాలకు రాకముందు నుంచే ఆమె సేవల్ని మరి అందరూ కూడా మనకు తెలిసిన విషయమే. మన ప్రాంతంలో సమస్యలు ఆమె రాకపోయినా కూడా ఊట్నూరు ఆ ప్రాంతంలో ప్రజలకు ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు, మహిళలకు ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు ప్రతి సమస్యలో ఆమె పరిష్కరించే దిశగా ప్రయాణం చేయడం జరిగింది.
మరి ఉపాధ్యాయురాలుగా పిల్లల్ని తీర్చిదిద్దడంలో ఏ రకంగానైతే పాటుపడుతుందో అదే విధంగా రాజకీయాల్లో కూడా సమస్యలు తెలిసిన వ్యక్తులుంటే, సమస్యలు తెలిసిన మనిషి అయితే తప్పకుండా ఆ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తారు. మరి పార్లమెంట్ లో ప్రజా గొంతుకై మన సమస్యల్ని, ఆదిలాబాద్ ప్రాంత ప్రజల సమస్యలు తీర్చాలంటే, మనం అభివృద్ధి దిశగా నడాలంటే ప్రశ్నించే గొంతు అవసరం. మరి సుగ్నక్క గారు సమస్యలు తెలిసిన వ్యక్తిగా ఈ రోజు పార్లమెంట్కి వెళ్లాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ దేశానికి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావడము అత్యవసరమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే 10 సంవత్సరాల మోదీ పాలనలో పేద ప్రజలు కనీసం 3 పూటల తిండి తినలేని విధంగా, పేద ప్రజలను అడ్డి విరిగే విధంగా ధరలను పెంచినటువంటి వాస్తవ పరిస్థితిని మనం గమనిస్తున్నాం. పెట్రోల్ డీజిల్ ధరలైతే విపరీతంగా ఆకాశం అంటి కనీసం పేదవాడు మోటార్ సైకిల్ కూడా నడపలేని విధంగా, ఒకళ్ళేమో పెట్రోల్ పోసుకోవడానికి ఇబ్బంది పడే విధంగా ధరలు పెంచితే కేసీఆర్ ప్రభుత్వం ఏమో 10 సంవత్సరాల్లో ఫోటోలు కొట్టి ఫైన్ వేసినటువంటి విషయాన్ని మనం చూసినాం. రాష్ట్రంలో కేసీఆర్ ఏ రకంగానైతే ఇంటికి పంపించారో దేశంలో కూడా మోదీని ఇంటికి పంపించాల్సిన అవసరం ఈ రోజు ఉంది. రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేస్తూ పేదవర్గ ప్రజల, అట్టడుగు వర్గ ప్రజల అవస్థలేంటిది, కష్ట సుఖాలు ఏంటిది అన్నటువంటి విషయాన్ని కల్లారా చూసిండు, వాస్తవాన్ని తెలుసుకున్నాడు. ఎప్పుడు కూడా కాంగ్రెస్ పేదల వెన్నంటే ఉన్నటువంటి విషయం వాస్తవ పరిస్థితుల్లో మనం చూసినాం. కనీసం ఇప్పుడు ఏ గ్రామానికి వెళ్ళినా కూడా పేదవాడు పక్కా ఇంట్లో ఉంటున్నాడంటే ఇందిరమ్మ ఇల్లు కాంగ్రెస్ పార్టీ కట్టించిన ఇల్లు తప్ప ఈ 10 సంవత్సరాల్లో మోదీ గాని కేసీఆర్ గాని ఎక్కడ కూడా ఒక ఇల్లు కట్టేయలేదు. పేద ప్రజలకు పక్కా ఇల్లు కావాలన్నా, పేద ప్రజలు అభివృద్ధి బాటలో ప్రయాణించాలన్నా, చదువుకున్న పిల్లలకు ఉద్యోగ అవకాశాలు రావాలన్నా కాంగ్రెస్ పార్టీ గెలాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఒక్క విషయం చెప్పదలుచుకున్నాం. గ్రామాల్లో ఉపాధి హామీ పథకం నడుస్తుందంటే అది ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చట్టం చేసింది. మరి రాబోయే రోజుల్లో కూడా ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ గారు అయిన తర్వాత, మరి మొన్ననే మనం నిర్మల్ మీటింగ్ లో చెప్పడం జరిగింది, రాహుల్ గాంధీ గారే ఉపాధి హామీ పథకాన్ని 300 నుంచి 400 రూపాయలకు కూలీ పెంచడం అని చెప్పడం జరిగింది. మరి ఈ వాస్తవ పరిస్థితిని మనం గమనించాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా మాటిస్తే వెనుకకు రాలేదు. గత ఎన్నికల్లో ఏదైతే మాట ఇచ్చారో మాట ప్రకారం మహిళలకు బస్సులో ఉచితంగా ప్రయాణించే కార్యక్రమం కానివ్వండి, 500 రూపాయల గ్యాస్ ఇచ్చే పథకం కానివ్వండి, ఉచితంగా కరెంటు ఇండ్లకు అందించే కార్యక్రమం కానివ్వండి ఇవ్వడం జరిగింది. మరి ఈ 3 నెలల్లో చేసినటువంటి పథకాల్ని రాబోయే రోజుల్లో కూడా ఏదైతే మేనిఫెస్టోలో పెట్టడం జరిగిందో, పెళ్లైనటువంటి మహిళలందరికీ కూడా 18 సంవత్సరాలు నిండుంటే 2500 రూపాయల పథకాన్ని, అదేవిధంగా రుణమాఫీ పథకాన్ని కూడా అమలు పరుస్తామని చెప్పేసి సీఎం గారు చెప్పడం జరుగుతుంది, మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. తప్పకుండా ప్రతి మేనిఫెస్టోలో పెట్టినటువంటి ప్రతి పథకాన్ని కూడా పేద ప్రజలకు అందించే విధంగా మా సహాయ శక్తుల ప్రభుత్వం ద్వారా అందించడానికి, గ్రామాల్లో ఎక్కడ కూడా ఏ ప్రజలకు కూడా కష్ట సుఖాలు వచ్చినా ప్రజల పక్షాన మేమున్నామని చెప్పడానికి మేము ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉంటాం. ఎల్లవేళలా మీ సమస్యలతో గానీ, మీ సుఖ సంతోషాల్లో గానీ, మీ కష్టాల్లో గానీ మేము ఎప్పుడు కూడా మీ పక్కన ఉంటామన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ, ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ పరిపాలన అవసరం ఉన్నది. రాహుల్ గాంధీ గారు ప్రధాని కావడం అవసరం ఉన్నది. మోదీని ఇంటికి పంపించాలి. ఏక్ బార్ ఇస్ బార్ కాంగ్రెస్ కో జితానే కా అత్యవసర రాహుల్ గాంధీ గారికి ప్రధానమంత్రి చేయాల్సిన బాధ్యత మీ మీద ఉన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ, మరి ప్రజలందరినీ కూడా కోరుకుంటాం, మీ అమూల్యమైనటువంటి ఓటును కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తుకేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ సుగ్నక్క आज बेला मंडल में सदलपुर और सोनकास गांव में जो 13 तारीख को सुग्नक्का को आज को वोट डाल के जिताने के बारे में अभी हम यहाँ पे घर घर को कार्यक्रम करने के वास्ते आज हमारा सुजाता और हमारा बाबूराव साहब, अखिल भाई, विपिन भाई, सब कार्यकर्ता, कांग्रेस कार्यकर्ता हमारे साथ है। आज घर घर को घूम रहे। आज हम क्या बोलने के वास्ते आए बोले तो जो 10 साल जो सेंट्रल में बीजेपी गवर्नमेंट थे, स्टेट में जो केसीआर का गवर्नमेंट थे, हम क्या बोल रहे, इससे पहले आप लोगों को मालूम है ये बेला मंडल में जब 2009 से 2009 तक आप लोग जितना घरा पूछे थे उतना घरा इंदिरम्मा घरा दिए, लेकिन जो बीजेपी गवर्नमेंट और यहाँ पे केसीआर सरकार ने 10 साल ने एक घर भी नहीं दिए। उसके वास्ते अभी बीजेपी को अभी यहाँ पे केसीआर को हटा दिए। अभी 13 तारीख को आज को निशानी को दे के उधर वहाँ पे बीजेपी को हटाने के वास्ते हम आपके वास्ते हम घर घर को वोट पूछने के वास्ते आए। हमारे को बहुत खुशी लगा। आज सोनकास और सदलपुर में हमारे को बहुत घना स्वागत मिला। पहला आप गांव वाले को सब लोगों को एक बार
सुगना अक्का की तरफ से आप आज को वोट डाल के जिताने के वास्ते हम सुगना अक्का की तरफ से आप लोगों को एक बार धन्यवाद देने को मुगिస్తున్నాం।